రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెనుమర్తి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన సంఘటన ఏమనగా పెనుమర్తి ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు మణి, శివకుమార్, సుధాకర్ ఈ ముగ్గురు కలిసి రాత్రి శనివారం పూట రాత్రి సుమారు 11-12 గంటల ప్రాంతంలో జంతువుల వేటకని పెనుమర్తి గ్రామంలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళినప్పుడు జంతువుల వేట చేసే సమయంలో వాళ్ళు ఒక నాటు తుపాకీ, లైసెన్స్ లేనటువంటి నాటు తుపాకీ కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళి అక్కడ ఒక కనిపించినటువంటి జంతువుని కాల్చే క్రమంలో సొంటి మణి అనే అతను ప్రమాదవశాత్తు అది గన్ని ఫైర్ చేయగా దానిలో ఉన్నటువంటి మందుగుండు అతనికి ఎదురుగా లైట్ వేసుకొని కూర్చున్నటువంటి తాళ్ళ సుధాకర్కి తల మీద తగలటం వల్ల గాయమై అతను చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా చనిపోయినటువంటి తాళ్ళ సుధాకర్ భార్య మాకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాము. దర్యాప్తులో మాకు తెలిసిన విషయం ఏమనగా వీరు ముగ్గురు కలిసి వేటకు వెళ్ళి అక్కడ ఈ ఏదైతే నాటు తుపాకీ ఏదైతే ఉందో అది వినియోగించడం, అది చేతకాక అది దాన్ని పేల్చడంలో సొంటి మణి అనే అతను పేల్చగా వాటిలో ఉన్నటువంటి మందుగుండు మరియు పెల్లెట్స్, ఐరన్ ముక్కలు ఈ చనిపోయినటువంటి తాళ్ళ సుధాకర్కు తలకు తగిలి చనిపోయినట్టు చేసింది. సంఘటనాస్థలాన్ని మేము ఆత్మకూరు డిఎస్పీ గారు విచారించడం జరిగింది. సంఘటనా స్థలంలో మరి ఇరువురికి సంబంధించిన చెప్పులు, మరి అక్కడ కొంత మందుగుండు సామాగ్రి, పెల్లెట్స్, మరి వేటకు ఉపయోగించే లైట్, తలకి ఏదైతే కట్టుకుంటారో లైటు, ఆ బ్యాటరీ, ఇవన్నీ సంఘటనా స్థలంలో మరి దొరికినవి. మరి బాడీని పోస్ట్మార్టం నిమిత్తము గవర్నమెంట్ హాస్పిటల్ రాపూర్కి పంపించాము. దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ముద్దాయి అయితే దొరకలేదు. అతని కోసం ఒక టీం ఫామ్ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్కా ఐ హాస్పిటల్ గత 25 సంవత్సరాలుగా మీ అందరి ఆదరాభిమానాలతో నెల్లూరు పరిసర ప్రాంతాలలో అత్యున్నత కంటి వైద్యానికి నిర్వచనంగా నిలిచిన డాక్టర్ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఎస్సిఎస్ యుఎస్జీ గారు ఇప్పుడు పొగతోటలోని తన సొంత భవనంలో ప్రపంచ స్థాయి అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ మరియు అన్ని ఆధునిక వసతులతో అధునాతనంగా నిర్మించిన అర్కా ఐ హాస్పిటల్ నందు పూర్తి స్థాయి కంటి సేవలు ప్రారంభించారు. అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఎస్సిఎస్ యుఎస్జీ 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు.